హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ కె. విద్యుల్లత గారు రచించిన 'బంధాలు బంధుత్వాలు' అనే కథను వినేద్దామండి. రాఘవరావు గేటుకేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థవ దేహం కేసి మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుల్లుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది మనసు. అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవరూ రాకపోవటం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధిస్తోంది. లోపల నుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి. పోన్లే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది. ఏదో అనారోగ్యంతో హాస్పిటల్, డాక్టర్లు అంటూ తిరగక్కర్లేకుండా. అది పెద్దవాడి గొంతు. అవునన్నయ్యా, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా, బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్నోడు. చీచీ, కన్న తల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయం! బాధగా మూలిగింది మనసు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విజయే నీరజాక్ష అంటూ తనను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది తనకి. ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు. ఏమండి, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి. పాపం మరీ మరీ పిలిచారు. వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళి వద్దామంది విశాల. చూడు, ఇప్పుడు పెళ్లికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం కనుక పిన్నికి, బాబాయికి, పెళ్లి కొడుకుకి అందరికీ బట్టలు కొనాలి. బోలెడు ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది. ఒంటి చేతి సంపాదన. నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు తను. అది కాదండి, ఖర్చు అనుకుని మన వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి అన్నది. విశాల, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలి అని నా తాపత్రయం. అర్థం చేసుకో. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయి అన్నాడు చిరాకుగా. పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు. బ్యాంకులో క్లర్కుగా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాల్లో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగాయి. వాళ్ళు చదివే స్కూల్ మారింది. అలా ఖర్చు పెరిగింది. తన మనస్తత్వం మారలేదు. ఏమండి, మా బాబాయ్ చనిపోయాడట. నాన్న ఫోన్ చేశారు. మనం చూడటానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయి పాపం మన పెళ్లికి వచ్చి నాన్నకు సాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి. ఆఫీస్ నుంచి రాగానే కళ్ళనీళ్లతో చెప్తున్న విశాలం చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. విశాల, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి. అది తెలిసి నువ్విలా మాట్లాడటం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగళూరు వెళ్లాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళ్తే పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది విశాల. కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో, ఇప్పుడు మనం ఎవరితో సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో చిలక్కి చెప్పినట్టు చెప్పింది. అప్పుడు తనకి ఎక్కలేదు మొద్దుబుర్ర. అప్పుడు తన దృష్టి అంతా తను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల అంతే. వేరే ఏ ఆలోచన లేదు తనకి. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగుండా తన విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఆ ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి తనకి. కానీ ఏం లాభం? ఇప్పుడు తను గతాన్ని మార్చలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తేగా. గతాన్ని కాదుగాని భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు. గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. విశాల దశదిన కర్మలు పెద్దగా ఆర్భాటం లేకుండా గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలా మంది ఆమె తరపు వారు, మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు. మరి కొంతమంది విశాల మంచితనం వల్ల, ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చిన వాళ్ళు. రాఘవ కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్లిళ్లు చేసి కొడుకులు, కోడళ్ళు సంతోషంగా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. ఆమె బతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు. విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాల్లో విశాలకు నచ్చిన 2 సంబంధాలు మళ్లీ చూశాడు రాఘవరావు. అవి తనకు అప్పుడు సుతారాము నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి.
ఇంకొకటి విశాల వాళ్ళ తరఫున బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలిద్దరూ బాగా చదువుకున్నవారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లలో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్లేదికే తన పిల్లల సంపాదన సరిపోతుందంటూ వాటిని తను తోసిపుచ్చాడు. ఇప్పుడు రాఘవరావు ఆ ఇద్దరు అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు. కానీ ఈలోగా స్నేహం పేరుతో తను తన కొడుకులు తరచూ వాళ్ళను కలుస్తామని, తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం, ఈ సంవత్సరం అంతా తన వైపున, భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం. తమ బంధువుల్లో 2-3 కుటుంబాల వారు ఆర్థిక స్థితి సరిగా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్ళకు సాయం చేస్తే బాగుంటుందని విశాల్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయటానికి పూనుకున్నాడు. దానివల్ల కొంతైనా బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని తన ఆలోచన. అలా 3 కుటుంబాల్లోని 3 పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తానే తీసుకున్నాడు. అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లలోని ప్రతి శుభ అశుభ కార్యాలకు తప్పకుండా హాజరవ్వటం మొదలుపెట్టాడు రాఘవరావు. తను వెళ్లడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకువెళ్లటం చేశాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడటం, విసుక్కోవటం చేశారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇళ్లకు వెళ్లి వస్తూ ఉండటం వల్ల అలా మనవాళ్లు, బంధువులు అంటూ అందరూ కలిసి ఉండటంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏమి కోల్పోయారో అర్థమవుతోంది వాళ్ళకి. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి ఒకరోజు వెళ్లి అక్కడి వారితో ముచ్చటిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కుంటూ, వాళ్లకు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయటం మొదలుపెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయిన వాళ్లే కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. విశాల సంవత్సరీకం అయిన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుకకు బోలెడు మంది బంధువులు, స్నేహితులతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మనవాళ్లు అనే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం, ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోల నుంచి విశాల తనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించి కళ్ళలో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.